అయిపోతానేమో. మరలా ఆలోచిస్తుంది, మురికి కాలువలో పడిపోయి నేను మురికినైపోతానేమో. ఇంతకీ ఆ వర్షపు చినుకు యొక్క ఉద్దేశ్యం ఏందంటే, ఎవరైతే దాహంతో ఉన్నారో, ఆ దప్పికను తీర్చడానికి అది వర్షపు చినుకు స్వచ్ఛమైన నీరని పేరు దానికి. చాలా చిన్న చినుకు. ఆ వర్షపు చినుకు చాలా రోజులు నన్ను ఆలోసింపజేసింది. నేనప్పటికే రక్షించబడి ఉన్నాను. వర్షపు చినుకు ఎదుటివారి దాహాన్ని, ఎక్కువగా దప్పిగొన్న వారి దాహాన్ని తీర్చడానికి ఆ వర్షపు చినుకుకే అంత ఆలోచనుంటే, ఓ 50 కేజీలు, 100 కేజీలున్న ఈ దేహము యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానపు శక్తిని పొందుకొని, ఇతరులను రక్షించడానికి మనం సాధనాలుగా ఉపయోగపడడానికి నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలోంచి బయటకొచ్చారు. ఈ పునరుద్ధానపు శక్తి చాలా గొప్పది. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే పునరుద్ధానపు శక్తి ద్వారానే. గంటల తరబడి ప్రభు ఎదుట నన్ను నేను తగ్గించుకొని దేశం కొరకు, సంఘాల కొరకు, బిడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నామంటే దీనికి అంతటికి కారణం పునరుద్ధానపు శక్తే. ఈ పునరుద్ధానపు శక్తి పొందుకోక మునుపు 10 నిమిషాలే ప్రార్థన చేసేవాడిని. 175 అధ్యాయాలు మాత్రమే చదివేవాడిని. పునరుద్ధానపు శక్తి పొందిన తర్వాత అర్ధగంట ప్రార్థన, అర్ధగంట వాక్యం, అర్ధగంట ప్రార్థన, అర్ధగంట వాక్యం, మోకరించి ప్రార్థన, నిలువబడి ప్రార్థన. పునరుద్ధానపు శక్తి పొందిన తర్వాత టీవీ చూడాలనిపించదు. పునరుద్ధానపు శక్తిని పొందుకున్న తర్వాత ఫోన్లో బాతాకాని కొట్టాలనిపించదు. పునరుద్ధానపు శక్తి పొందుకున్న తర్వాత దేవుని మందిరములో కూర్చొని దేవుని స్వరాన్ని వినాలనిపిస్తది. ఇలాంటి పునరుద్ధానపు శక్తితో నిన్ను నన్ను నింపి నీ ద్వారా నా ద్వారా నశించిపోతున్న ఆత్మలన్నిటినీ రక్షించడానికి రాయబారులుగా, ప్రయోజకులుగా, నిండు మనసుతో ప్రభుని ఆరాధించే వారంగా ఆయన చేయడానికి మనల్ని ఇష్టపడుతున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి వచనాలు. చదవండి నాన్న. చాలు నాన్న, చాలు చాలు చాలు. నేను చదువుతున్నాను 5వ వచనం 2వ భాగంలో. సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారిని నేను ఎందుకు ఆరాధిస్తున్నానంటే, నేను ఎందుకు ప్రభువుని నమ్ముకున్నానంటే, ఆయన ఎదుట మరణము ఓడిపోయింది. ఈరోజు ఆయన సమాధుల్లో లేడు. ఈరోజు నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు ఆయన. ఈరోజు చాలా మంది ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదో ఇలా ఇలా వచ్చి చెప్తాను నేను. శిలలను చూసి శివుడు అని మురుక్కుదురు. శిలలను చూసి శివుడు అని మురుక్కుదురు. శిలలు గాని శివుడు కాడు, తనలోన శివుడు తనకేల తెలియడు. విశ్వదావిరామ వినిరవేమ అన్నాడు వేమన. ఇక్కడ శివుడు అంటే 3వ నేత్రము కలిగిన వాడు, నజరేయుడు, సృష్టికర్త దేవుడు అని అర్థం. నీలోనే ఉన్నాడు దేవుడు. ఆయన సమాధిలో లేడు, మరి ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. మనస్సాక్షి రూపంలో ఉన్నాడు, వాక్య రూపంలో ఉన్నాడు, ఆత్మ. అందుకే చక్కగా రాశారు ఇక్కడ యోహాను సువార్త 4:24లో,
దేవుడు, అద్భుతమైన రెఫరెన్స్ అండి అది. దేవుడు. ఎంత డెఫినిషన్ ఎంత చక్కగా ఉందో. వెతికి వెతికి ఎన్ని పుస్తకాలు చదివాను నేను. డెఫినిషన్ దొరకలే నాకు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే నేను అసత్యంగా ఉన్నాను, ఇప్పుడు సత్యమైన ప్రభువారు నా దగ్గరకు వచ్చేసారు. ఆయన సమాధిలో లేడు. అంతే, అంతకు మునుపు నాలో అసత్యం ఉంది, చీకటి ఉంది, దౌర్భాగ్యమైన స్థితి ఉండే. ఇప్పుడు నా దౌర్భాగ్యమైన స్థితిని, నా పాత స్థితిని నూతన పరచడానికి ఆయన సమాధిలో నుంచి లేచి బయటకు వచ్చేసాడు. నాలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు మాట్లాడుతుంది ఆయనే. ఈ రోషం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఆయన పెట్టిందే. ఈ తపన, ఈ భారం, ఉద్యోగం మాని ప్రభు కొరకు గ్రామాల్లో సంచి సంచి తగిలించుకొని నడిచి వెళ్తుంటే ఎంత సంతోషమో, ఎంత సంతోషమో. అగ్నిలో నుండి ఒక ఆత్మను రక్షిస్తున్నప్పుడు ఎంత సంతోషమో. ఎవరుండరు అక్కడ? నీరిచ్చేవారు ఉండరండి, పలకరించేవారు ఉండరండి. పునరుద్ధానపు శక్తి చేత నింపబడితే ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నాలో ఉండి నా పక్కన నిల్చుండి నన్ను ధైర్యపరుస్తున్నాడు అన్న అనుభవానికి, అనుభూతిలోనికి అద్భుతంగా మనం వచ్చేస్తాం. ఇది పునరుద్ధానపు శక్తి యొక్క ప్రత్యక్షత, ప్రత్యేకత. ఇలాంటి పునరుద్ధానపు శక్తి చేత నీవు నేను నింపబడడానికి మనం ఆరాధనకు వస్తున్నాం. నిండు మనసుతో ప్రభుని ఆరాధిస్తాం. అప్పుడు పెద్ద పెద్దగా బిగ్గరగా కన్నీటితో ఆరాధన చేస్తాం. కారణం ఆయన పునరుద్ధానపు శక్తి అలాంటిది, అంత గొప్పది, అంత గొప్పది. పెంట కుప్పల మీద నుండి ఏ ఆధారము లేకుండా నా బ్రతుకుని లేపి లేవనెత్తి ఘనుడితో సమానంగా కూర్చోబెట్టిన పునరుద్ధానపు శక్తి అలాంటిది. సరైన భోజన పదార్థాలు లేక, సరైన బట్టలు లేక, ఆదరణ లేక, నెమ్మది లేకున్న నా బ్రతుకులో సమ్మతించి దేవుని మాటలు విని తర్వాత ఆయన ఇస్తున్న భోజనాన్ని బట్టి, ఆయన ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇస్తున్న కృపను బట్టి, ఆయన ఇస్తున్న నెమ్మదిని బట్టి, ఇది పునరుద్ధానపు శక్తి యొక్క విలువ. సమానంగా కూర్చోబెట్టిన ఘనత అండి ప్రభు యేసుక్రీస్తు వారు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా చప్పట బలి కొడతారు. వద్దు, మనుషులను సంతోషపెట్టేవాడు దేవునికి దాసుడు కాడు. గలతీ పుస్తకం కూడా అద్భుతంగా రాసి పెట్టారు అక్కడ. పునరుద్ధానపు శక్తి చేత మనం నింపబడాలి. ఇక్కడ అంటున్నాడు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, లేచి ఉన్నాడు. పునరుద్ధానము క్రైస్తవ్యానికి ఎంత మంచిదో. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి క్రైస్తవులకు బలం, సువార్తకు చాలా బలం. ఈ మాటలో అసలు ఎంత అద్భుతం ఉందో. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనాడు. అందుకే ఆయన మరణాన్ని మిరింగివేశాడు, మరణపు ముళ్ళుని విరిచాడు. మన మరణాన్ని కూడా తప్పించి మనకు ఆయుష్నివ్వగలడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా అని మరణాన్ని పిలిచి కేకేసి దానికున్న బలాన్ని, పాపానికి ఉన్న బలాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో కొట్టివేశాడు ఆయన. మనమైతే ఇంకా పాపంలోనే ఉన్నాం, ఇంకా పాపంలోనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి నాకు అర్థం కావట్లేదు అది. అంటే మరలా ప్రభు వారిని సిలువ వేస్తూనే ఉన్నాం, పునరుద్ధానపు శక్తిని పొందుకోకుండానే ఉండిపోయాం మనం. అందుకే మన కనులకున్న పొరలు ఇంకా రాల్చబడలే. నీ పాపపు పొరలు రాల్చబడకుండా ఈరోజు బలలో ఎట్లా పాలు పొమ్ములు పొందుతావు? నేనైతే ఇవ్వను. ఏమైనా అనుకోండి, ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తి పాపమును గురించి, నీతిని గురించి నేను ఒప్పింపజేస్తుంది. ఆయన ఇక్కడ లేడు, సమాధిలో లేడు, ఆయన నీలో ఉన్నాడు. నీవు నడవలసిన మార్గము నీకు బోధించడానికి సమాధి నుంచి లేచాడు ఆయన. ఇప్పుడే పాస్టర్ గారు చెప్పారు కదా, మారు మనసు పొందిన వారిని పెళ్లి చేసుకోండి. మనం అట్లా చేసుకోం పెళ్లి. అమ్మాయి తెల్లగుంటే చాలు, నవ్వితే సొట్టబొగ్గలు పడితే చాలు, వాడు నాకంటే నల్లగుంటాడు. ఏంటి ఇక్కడ కావాల్సింది? గుణము, ప్రభు యొక్క చిత్తము. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడకపోతే ప్రార్థన చేసే సేవకుల ద్వారా కనిపెట్టి ప్రార్థన చేయండి. అప్పుడు కుటుంబాలు కట్టబడతాయి, ఈ పునరుద్ధానపు శక్తి చేత నింపబడతారు. అప్పుడు కుటుంబంలో కుటుంబ ఆరాధన జరుగుతుంది. ప్రతి ఉదయకాలము 5:30 గంటకల్లా కుటుంబ ఆరాధన జరగాలి. అవసరమైతే 4కే పెట్టాలి. ప్రతిరోజు సాయంత్రం 7:30 గంటకల్లా కుటుంబ ఆరాధన జరగాలి. ఈ పునరుద్ధానపు శక్తి చేత ఓ సునాద గీతం వినబడితే రక్షణ లేని ఇతరులు రక్షణలోనికి ఈజీగా వచ్చేస్తారండి.
ఈజీగా వచ్చేస్తారు. మనం సువార్త చెప్పబడలే వారికి. చెప్పారు కదా! పాటల ద్వారా అనేక మంది మార్చబడిన వారున్నారు. మనం చదివిన లేఖనాల ద్వారా అనేక మంది మార్చిన వారున్నారు. ఈ లేఖనం వారిని పట్టుకుంటది. వారిలో ఉన్న నిరుత్సాహాన్ని తీసేస్తది. వారిని బలపరుస్తది. తిరిగి సంఘానికి తీసుకొస్తది. అందుకనే పునరుత్థానపు శక్తిలో ఉన్న బలము దేవుని శరీరములో ఉంది. అందుకే బల్ల అంత ప్రాముఖ్యమైనది. నిజానికి భగత్ సింగ్ గారికి 2 చేతులిచ్చి వందనాలు చెప్తున్నా నేను. ఏ సహవాసములో లేదు. ప్రతి వారములో ఉన్న బల్ల. అబ్బా! అద్భుతం. ప్రతి వారము నిన్ను నీవు పరీక్షించుకోవడానికి, దేవుని శరీరాన్ని తీసుకోవడానికి, దేవుని రక్తములో పాలు పంపులు పొందడానికి ఒక మంచి మార్గాన్ని దైవజనుల ద్వారా మనకు ఏర్పాటు చేశారు ప్రభువారు. దేవుని శరీరములో పాలు పంపులు పొందితే పునరుద్ధానపు శక్తి మనకు వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడతాం. ఈ శక్తి ఎక్కువగా అధికం అవ్వడానికి దేవుని వాక్యాన్ని పదే 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 చదవాలి. నేను ఎక్కువగా గ్రామాల్లోకి వెళ్తాను సువార్తకి. అప్పుడప్పుడు పట్టణాలకు వెళ్తాను. రేపు ఉదయం మద్రాసు నగరంలో పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడాలి. గ్రామాలకు వెళ్తే మేకలు, గొర్రెలు కనబడతాయి. అడవుల్లో నడిచి వెళ్తున్నప్పుడు అడ్డదారిలో వెళ్ళాలి. కొన్నిసార్లు ఆటోలు ఉండవు. పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాం. మేకలు, గొర్రెలు గడ్డిని మేస్తుంటే మేకలు చెట్ల మీద ఆకులు మేస్తాయి. 2 కాళ్ళు చెట్ల మీద పెట్టి 2 కాళ్ళు మోకరించి అద్భుతంగా ఆ ఆకులు తింటాయి. మరి నీవు నేను దేవుని వాక్యాన్ని మోకరించి కొన్ని గంటల తదుపరి వాక్యాన్ని చదవగలిగితే పునరుద్ధానపు శక్తి ఈజీగా మనం పొందుకోవచ్చు. ఒకసారి చదువుతారా? నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం 2వ వచనం. వెరీ గుడ్. ప్రత్యేకింపబడిన వారై చదవండి చదవండి. పునరుద్ధానపు శక్తి మన మీదకి రావాలంటే పశ్చాత్తాప ప్రార్థన కావాలి మనకి. సిలువలో నీ కొరకు చనిపోయాడు ఆయన, సమాధిలోంచి లేచాడు. ఈరోజు పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థనలు సంఘాల్లో కనిపించట్లేదు. గుండెలో బాదుకుంటూ సుంకరి చేసిన ప్రార్థన ఈరోజు కనిపించట్లేదు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వాక్యం. ఎంత అద్భుతం అండి! మరణం ఓడిపోయింది. మరణాన్ని గెలిచారు ప్రభువారు. నాతో చాలా సార్లు మాట్లాడారు ప్రభువారు. ఈ చెవికి ఆయన స్వరం వినబడుతుంది, ఈ చెవికి ఆయన స్వరం వినబడుతుంది. ఎవరితో మాట్లాడుతుంటే వినబడుతుంది. టకటకమని ఇలాంటి నోట్స్లో రాసేసుకుంటాను ఆయన స్వరాన్ని, మర్చిపోతానేమోనని. స్వరం వినబడితే తర్వాత కనబడుతుంది ఎప్పుడో. అది ఎక్కడుందో ఎత్తుకోవాలి మరలా. అలాగే చెప్తున్నాడు ఇక్కడ. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఎంత యాతనో తెలుసా మరణం వచ్చేటప్పుడు. నేను చాలా మంది దగ్గరుండి చూశా. మేము హిందువులం కదా, చాలా ఆశ నాకు చనిపోయిన వారిని లేపాలని, చాలా ఆశ. సువార్త చెప్పితే ఒకరో ఇద్దరు మారుతుంటారు కదా. ఇప్పటికే చాలా మంది మారారు. కానీ ఎవరైనా చనిపోయిన వ్యక్తి లేచైతే ఎంత బాగుంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో క్లియర్గా చెప్పాడు ఆయన. చనిపోయిన వారిని లేపుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి అని అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు. ఆ శిష్యుల పేర్లు కూడా చెప్పాడు జాబితా అక్కడ. అని చాలా మంది చచ్చిపోయేటప్పుడు, చనిపోయిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేశా. కొంతమంది పైన పడుకొని ప్రార్థన చేశా. ఒకవేళ నా ప్రయత్నం తప్పేమో, కానీ బైబిల్ని బట్టి నిజమే. అంటే మరణ వేదన చనిపోయేటప్పుడు, మరి ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి అయితే 4 రోజులు మరణ వేదన పడ్డాడు ఆయన. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో షరాపుగా పనిచేస్తాడు ఆయన. వచ్చిన వారందరూ ఇంకా చచ్చిపోలేదా వీడు అని పూలమాలలన్నీ కంపం మీద వేసి వెళ్ళిపోయేవాళ్ళు. పామూరు దగ్గర వేంపాడు అతని ఊరు, ప్రకాశం జిల్లా. ఓ 4 రోజులు మధ్యరాత్రిలో ప్రార్థన చేస్తాను, లేచి నీళ్ళు అడిగాడు.
అబ్బా! ప్రభా బతికించేసావని చాలా సంతోషపడ్డా. తిరిగి మరలా ఒక గంటన్నర తర్వాత వెళ్ళిపోయాడు. పూర్తిగా చచ్చిపోయాడు. మరణ వేదన ఎలాంటిదంటే చుట్టుపక్కలోళ్ళందరూ ప్రార్థన చేసి, చేసి, చేసి అలసిపోయారు. ఇంక తీసేసుకొని ప్రార్థన చేశారు. 4 రోజులండి వాళ్ళు భోజనాలు తినలేకపోయారు. ఇలాంటి మరణ వేదనలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు నిన్నెందుకు విడిపించాడంటే, ఆయన పునరుద్ధానపు శక్తిలో ఉన్న విలువను అర్థం చేసుకోవాలి. ఈ విలువే ఈ లూకాసు వార్త 24వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. 2వ వచనం చదవండి. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడింది. ఇప్పుడు సమాధి ఖాళీగా ఉంది. సమాధి తెరువబడి ఉంది. ఆయన సమాధిలో లేడు. ఎక్కడైనా విన్నారా ఈ చరిత్ర? ఎక్కడ వినలేరు, విని ఉండరు. చరిత్రను మార్చడానికి వచ్చాడు సృష్టికర్త. ఓరన్నా ఓరన్నా ఎందుకు రాశారా పాట? చరిత్రలోనికి వచ్చాడు ఈయన. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఎంత విభాగించబడిందో. చరిత్రను సృష్టించే దేవుడు ప్రభునేసు క్రీస్తు వారు. ఆయన ప్రతిరోజు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఆయన ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. కానీ మనమేమో దురద చెవులు కలిగి ఉన్నాం. ప్రతిరోజు మాట్లాడుతున్నాడు ఆయన. మంచం మీద, కునుకు సమయమున, నిద్రలలో, కలలలో, రాత్రి కలుగు స్వప్నములలో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన స్వరాన్ని వినిపించి మాట్లాడుతున్నాడు ఆయన. పెంతల గడన లేచి సేవకులను పంపి మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన సమాధిలో లేడు. ఆయన నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. పదమూడవ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఎంత ఆశ్చర్యం అండి. ప్రభువారు సమాధిలో నుంచి లేచిన తర్వాత వారిద్దరితో లేచి నడిచాడు ఆయన. ఎప్పుడైనా నీతో నడిచాడా? ఎప్పుడైనా నీ ప్రక్కన కూర్చున్నాడు ఆయన? ఎన్ని మార్లు నా భుజం తట్టాడో. అందుకే నేను బహు బహు గట్టిగా అరిచి అరిచి చెప్తా. బహుశా రాత్రి కూడా అలాగే అరిచి ఉంటానేమో. మెల్లగానే ప్రారంభిస్తా. దేవుని శక్తి నా మీదకి వచ్చినప్పుడు నా కంట్రోల్లో నేను ఉండలేకపోతున్నా. తిరుపతి యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు క్రిస్మస్ రోజున దేవుని వాక్యం చెప్పా. యేసే దేవుడు అని, ఆయన నిజమైన దేవుడని. 12 హాస్టళ్ళు ఉంటాయి ఇక్కడ. 12 హాస్టల్లో పిల్లలు వచ్చారు. సుమారు ఒక 250 మంది ప్రభువుని నమ్మిన పిల్లలు వచ్చారు. ప్రిన్సిపాల్ గారు కూడా ప్రభువుని తెలుసుకున్న వ్యక్తే. చాలా గట్టిగా అరిసి అరిసి చెప్పా. ప్రొద్దుటే టీవీల్లో వచ్చేసింది, లైవ్ ప్రోగ్రామ్ వచ్చేసింది. ఎవరు అతను, ఎందుకు చెప్పాడు అతను? అవును, యేసే దేవుడండి, ఈయన ఈ సృష్టికర్త అండి అని చెప్పా. ఆ రోజు రాత్రి నన్ను చంపడానికి శేషాచలం అడవుల్లోకి తీసుకెళ్ళి రకరకాలుగా హింసించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు నా దగ్గరికి రానికుండా చేశాడు. ఇదే పునరుద్ధానపు శక్తి. ఆయన తానే ఎంఐ దారిలో నడిచాడు. ఆ రోజు నాతో యూనివర్సిటీలో ఈ బ్లాక్లో నాతో పాటు నా రూమ్లో ఉన్నాడు. నా చుట్టూ ఉన్నాడు. నన్ను ఆవరించి ఉన్నాడు. ఆయన నా కుడి పక్కన ఉన్నాడు. భయం లేకుండా హాయిగా నిద్రపోయాను. జగన్ వీసీ గారు రమ్మంటున్నారయ్యా, వార్డెన్ గారు రమ్మంటున్నారయ్యా, రెక్టార్ రమ్మంటున్నారు, రిజిస్టర్ రమ్మంటున్నారు. అయితే యేసే దేవుడు. మరణము తప్పించుట ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వశం. పునరుద్ధాన బలము అంత గొప్పది. ఏదో ఒక రోజు చచ్చిపోవాలా. 2020లోనో 30లోనో 40లోనో ఎప్పుడో రోజు చచ్చిపోవాలా. ప్రభు కొరకు ఈ రోజే చచ్చిపోతాం. పునరుద్ధానపు శక్తిని పొందుకున్న తర్వాత మనలో మరణ భయం ఉండదు. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతామేమో అన్న ఆలోచన ఉండదు. పిల్లలు పుడతారో పుట్టరో అన్న దిగులు ఉండదు. పెండ్లు అవుతాదో అవదన్న బాధే ఉండదు. దేవుడు నాతో సదాకాలం ఉంటే చాలు, ఆయన నేను తృప్తిపరిస్తే చాలు అన్న సంఘీభావనలోకి వెళ్ళిపోతాం. క్రీస్తు ప్రభువాన్ని ధరించుకుంటాం. ఆయనతో కూడా లేపబడిన వారం అయితే పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకొని ఉంటాం. ఎంఐ దారిలో ఆయన నడుస్తూ వస్తున్నాడు. 15వ వచనం, లూకాసు వార్త 24వ అధ్యాయం 15వ వచనం.
వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడి ఉండెను. ఎంతకాలం గుడ్డోళ్ళలాగుంటావు? మందిరానికి వస్తున్నావు, నీ వల్ల ఏం ప్రయోజనం? కన్నులు తెరవబడిన వ్యక్తిగానే ఉండాలి. రేపేమి జరుగుతుందో నువ్వు ముందుగానే చెప్పాలి. ఇదిగో నా ముందు రాసిపెట్టారు అద్భుతమైన వాక్యం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడు వగదువు. ఎన్నిసార్లు వినబడిందో ఈ మాట 2002వ సంవత్సరంలో. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వినబడుతూనే ఉంది. 3వ రోజు గ్రహించే నేను, శ్రమ దినమా ఏందబ్బా ఈ మాట వినబడుతుంది? శ్రమ దినమా ఏందబ్బా ఈ మాట వినబడుతుంది? ఫిబ్రవరి 5వ తేదీన ప్రొద్దుటే నా క్వైట్ టైంలో బైబిల్ చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడాడు. చక్కటి దర్శనం ఇచ్చాడు ఆయన. నా పక్కన ఉన్నాడు సేనన్న, ఆయన పేరు ఇప్పుడు జాన్ విస్లీ. అన్నతో చెప్పా మా నాన్నగారు చనిపోతున్నారండి అని. అంతకు ముందు రోజు కూడా చెప్పా మా నాన్నగారు చనిపోతున్నారని. ట్యూషన్ పిల్లలు 198 మంది పిల్లలు ఉన్నారు. ఆ రోజు ప్రొద్దుట సులోచనక్క మా ఇంట్లో ప్రార్థన పెడుతురా తమ్ముడు అని అడిగింది. రేపులా ఎల్లుండా మా నాన్నగారు చనిపోతారు కాబట్టి నేను రాలేనక్క అన్న. అంటే పునరుద్ధానపు శక్తి రేపేమి జరుగుతుందో చెప్పగల సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను చంపి తిరిగి మరలా 3వ దినం లేస్తాడన్న సంగతి ఆయన మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అద్భుతంగా చెప్పాడు శిష్యులకి. పునరుద్ధానపు శక్తి చేత నువ్వు ఎలాంటి పిల్లలను కనబోతున్నావో, ఎలాంటి ఉద్యోగం చేయబోతున్నావో, అది 5 అంకెల జీతమా 6 అంకెల జీతమా, ఎలాంటి ఆత్మను తీసుకురాబోతున్నావో, వారు పురుషుడా స్త్రీయా లేకపోతే వేరొక దేశస్థుడా వేరే యొక్క రాష్ట్ర సంబంధించిన వ్యక్తి, ఆ రూపమంతా చెప్పగలవు నువ్వు. పునరుద్ధానపు శక్తిని పొందుకోకుండా నీ కనులు మూయబడి ఉన్నాయి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చదవండి నాన్న. ఇప్పుడు ఎవరు నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటున్నావు, కీడులో పడుతున్నావు, చెప్పే వాక్యం అంతా ఏమవుతుంది? నీ హృదయం తెరిచి దేవుని వాక్యం వినవా? నీ చెవి తెరిచి దేవుని మాటలు వినవా? ఆయన సమాధి చూడు ఖాళీగా ఉంది. నీకు ఇంకా సత్యం అర్థం కాలేదా? ఈ మాటలు చెప్తున్నప్పుడే ప్రభు పాదాలు పట్టుకోవలసిన నువ్వు ఇప్పుడు ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకొని నీ కనులు తెరవబడకుండా మూయబడిన నేత్రాలతో ఉన్నావు. ఇంకెప్పుడు మారతావు? ఎన్నాళ్ళు నీవు నాకు నొంగ లొల్లకుంటా ఉంటావంటాడు ఫరోతో. ఇంకెన్నాళ్ళు? ఎందాక యేసుని నీవు ఎరుగనందువో, ఇంకెంతకాలం నన్ను బయట ఉండమంటావు? నీ హృదయం అనే బయట ఎందుకు ఇంకా సందేహిస్తున్నావు? ఖాళీ సమాధి నీకు కనిపించట్లేదా? మరణము తప్పించుట నా వశము, మరణాన్ని గెలుచుట నా వశము. ఈరోజు కన్నులు మూయబడిన వారుగా మనకు కనబడుతున్నారు. ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఎవరైనా ఈ విధంగా చేయగలరా? ఓ 3 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి మదనపల్లిలో ట్రై చేసింది. డంబుల్స్ ఉంటాయి కదా, ఎక్సర్సైజ్ చేసే డంబుల్స్, ఇలా కొట్టుకొని చచ్చిపోయింది. నేను కొట్టుకొని చచ్చిపోతాను, తిరిగి మరలా బ్రతకతాను, అప్పుడు నేను మళ్ళా తమ్ముడు బ్రతికిస్తానని చచ్చిపోయింది. ఒక లెక్చరర్ కూతురు. ఇంత అవివేకంగా ఉంటారంటే ఉంటారండి. కనులు మూసిన అపవాది అవివేకాన్ని తీసుకొని రాగలడు. తప్పుగా అనుకోదు, ఒక మాట అంటాను, విసర్జించిన మలనాన్ని కూడా తినిపిస్తున్నాడండి అపవాది, తెలుసా మీకు? అలాంటి కుటుంబాలలో వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తే ఆయన మహాకృప ద్వారా రక్షణలోకి వచ్చారు వారు. విసర్జించిన మలాన్ని
మనకి ఇక్కడ చెరువు కట్టలు కనిపించవు. మా జిల్లాలో విశాలమైన చెరువులు 3 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు చెరువులు ఉంటాయి. 3-4 కిలోమీటర్ల దూరం చెరువులు ఉంటాయి. ఆ చెరువు గట్ల మీద ప్రొద్దుటే వెళ్తారు. 4 రోజులు ముందు విసర్జించిన ఆ బహిర్భూమిని ఎండిపోతే జంతికల్లాగా తింటాడు వాడు. పచ్చి దాన్ని తీసుకుని ఐస్ క్రీమ్ లాగా తింటాడు. ఇవి కూడా సరిపోక ఈ వేళ్లను మూత్రంలో దోపి ఐస్ లాగా అబ్బా! కనులు మూసేసాడు అపవాది. మన చేత, మన పిల్లల చేత రకరకాల విన్యాసాలు చేపించి మన కుటుంబాలను పాడు చేస్తున్నాడు. ఇదిగో నీ కుటుంబాన్ని కట్టడానికి నీ కొరకు పునరుద్ధానుడై లేచాడు ఆయన. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఈ 17వ వచనంలో, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను అగ్నిలో నుండి లాగి కొన్ని ఆత్మలను రక్షించవలసిన భారము బాధ్యత మనకుంది. కారణం ఆయన శరీరములో పాలు పొందుతున్నాం మనం. 10 నిమిషాలు ప్రార్థన చేసే నీవు దేవుని శరీరములో పాలు పొందితే గంటల తరబడి ప్రార్థన చేయగలవు. అందుకే యూదా పత్రికలు అద్భుతంగా రాస్తాడు ఆయన, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమంటాడు. చదువుతారా మాట? యూదా ఒకే వచనం ఉంటుంది, ఒకే అధ్యాయం ఉంటుంది. అందులో 19వ వచనం చదవండి. చూస్తున్నారా? ఖాళీ సమాధి కనబడుతుంది మనకి, ఒక గొప్ప సాక్ష్యము. ఆయన మృతులలో లేడు. ఈ సంగతి శరీరానుసారులకు అర్థం కాదు. ప్రకృతి సంబంధులు దేవుని వాక్యాన్ని అంగీకరించరు. నీవు దేవుని వాక్యాన్ని అంగీకరించలేదు కాబట్టి నీ కనులు ఇంకా మూయబడి ఉన్నాయి. నీ కనులు తెరవజేయబడడానికి ఆయన నీతో నడుస్తున్నాడు. యమ్మాయిదారులలో నడిచిన దేవుడు నీతోనూ నడుస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, అటివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునయండి భేదములను కలుగు చేయుచున్నారు. వీళ్ళారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. సాధారణమైన ప్రార్థన చేస్తుంటే మన ఇంట్లో అమ్మ తిరుగుతుందా, నాన్న తిరుగుతున్నారా, ఫోన్ మోగిందా, టీవీ మోగిందా, కరెంట్ మోగిందా, అన్నీ తెలిసిపోతాయి. అంటే మన ప్రార్థన భూమి మీదే తిరుగుతుంది. అలాగే మనం పునరుద్ధానపు శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రార్థన కానీ చేయగలిగితే మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. అందుకే దానిని ఉపవాస ప్రార్థన అంటారు. అంటే భోజనానికి దూరంగా, నిద్రకు దూరంగా, పడకకు దూరంగా, ప్రభుతో సన్నిహితంగా, అతి సమీపంగా ప్రభుతో గడపడానికి పునరుద్ధానపు శక్తి చాలా అవసరం. నీ ప్రార్థనను పెంచుకునే విధం పునరుద్ధానపు శక్తిని పొందుకోవడమే. నువ్వు కనులు మూసుకొని ప్రార్థన చేయగలిగితే, అంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా, శరీర సంబంధమైన వ్యక్తిగా దేవుని కృపలో పాలు పొందుకుంటా సాధారణమైన వ్యక్తిగా ఉంటే నీ ప్రార్థనకి ఏమీ కుదరదు. ఒకవేళ కుదిరితే భోజనం తినగలవేమో, రేపు మేఘాన్ని ఎక్కలేవు. రెండవ రాకడలు ఎత్తబడడానికి ముందుగానే చెప్తుండే ఇక్కడ, పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధానపు శక్తి నీకు అవసరం. నీ కన్నులు తెరవజేయబడాలి. ఇంకెంతకాలం? పోనీ ఎన్నిసార్లు చదివా ఇప్పటి వరకు బైబిల్ గ్రంథాన్ని? పోనీ ఎన్ని వాక్యాలు గుర్తున్నాయి నీకు? సండే స్కూల్లో మేలు కదా నీకంటే. దేవుడు తానే దిగి వచ్చి యమ్మాయిదారులో మాట్లాడుతుంటే వాళ్ళు గ్రహించలేకపోయారండి. వారి కన్నులు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. బా, ఈ అధికారాన్ని నేను పొందుకొనున్నాను, ఈ ఆజ్ఞను నేను నా తండ్రి దగ్గర తీసుకొచ్చుకున్నా, బ్రతిమలాడి తెచ్చుకున్నా. అంటే నీవు నశించిపోకూడదని, నన్ను వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చారు. ఆయన ప్రాణం పెట్టాడు. లేవికాండం 1వ అధ్యాయంలో చదవద్దులే, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో అక్కడ దహన బలి కనిపిస్తుంది మనకి, నైవేద్య బలి కనిపిస్తుంది, పాప పరిహారార్థ బలి కనిపిస్తుంది, అపరాధ పరిహారార్థ బలి కనిపిస్తుంది. అంటే గోవులలో మగది కావాలి, నిర్దోషమైనది కావాలి. అంటే మన పాపానికి బదులుగా గోవు చనిపోయేటప్పుడు
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నీ పాపాన్ని క్షమించుట కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరణము ఆయన బంధించుట అసాధ్యము. కోళ్ళ యొక్కయు పశువుల యొక్కయు రక్తము మనలను శుద్ధి చేయలేదు, మన పాపం పోదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము నన్ను బాగు చేసింది. బాగుపడిన 1998 సంవత్సరం డిసెంబర్ 7వ తేదీ నుంచి ఈనాటి వరకు భయముతోనూ వణుకుతోనూ నా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నాకు తెలిసిన వివరాన్ని బట్టి ప్రభు నీ కొరకు చనిపోయారని, ప్రభు నేను ప్రేమిస్తున్నాడని ఒక చిన్న సువార్తను ప్రకటిస్తున్నా. ఆ సువార్తను ఇక్కడికి మోసుకుంటూ వచ్చా. నువ్వింకా కన్నులు తెరవబడలే, నీ చెవి తెరవబడనే లేదు కొత్త సంగతులు చెప్పడానికి, నీతో ముచ్చటించడానికి. ఈరోజు మధ్యాహ్న వేళ నీ కనులు తెరవజేయబడడానికి సమాధి తెరవజేయబడింది అక్కడ. సమాధి ఖాళీగా ఉంది అక్కడ. ఆయన సమాధిని తెరిచిన దేవుడు ఈ మధ్యాహ్న వేళ నీ హృదయాన్ని తెరిచి ఈ వాక్యాన్ని నీతో నింపుతున్నాడు ఆయన. మరణము మరణము నా మీద ఏలడం లేదు, మరణము నన్ను ఏం చేయలేదు, ఓడిపోయింది నా ఎదుట అని చెప్తున్నాడు ఈ వచనంలో. 18వ వచనం మళ్ళా చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. అంటే నీలో ఉన్న మరణపు వేదనను, ప్రాణ భయాన్ని తీసివేయడానికి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణం దగ్గర ఎంత భయం వేసిపోద్దు కదా, చరిత్ర అంతా చెప్పేస్తారు అక్కడ. పెద్దోడా ఆ పొలం నీది, చిన్నోడా ఇది నీది, చెల్లి నీది, ఎంత భయం వచ్చేస్తుందో. కన్నీరు గారిపోతా ఉంటది, చేతులు ఉనికిపోతా ఉంటాయి, సడలిపోతా ఒళ్ళు చల్లబడిపోతా ఉంటది. ఎంత భయం వచ్చేస్తుందో. మనం సంతానాన్ని, కోడల్ని, కూతుర్ని, ఇంకొకరిని వీడియో కాలు మధ్యలో ఇంత భయం. నువ్వు పునరుద్ధానపు శక్తిని పొందుకో, అద్భుతంగా చచ్చిపోతావు. అసలు చావు మన దగ్గరకు వచ్చిందన్న భయమే మనకున్నదో. అగ్ని బలమును సలార్చిన పితరులు ఉన్నారు, వాళ్ళని చూసి మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. బోధించే యాజకులు ఉన్నారు, వీరు చెప్పే అనుభవాలను బట్టి, లేఖనములో ఉన్న బలాన్ని బట్టి. రంపములతో కోయబడ్డా కూడా వాళ్ళు భయపడలేదే. ఈరోజు మధ్యాహ్నం నీవు నీ కనులు ఖచ్చితంగా తెరవాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ లూకా సువార్త 24వ అధ్యాయం 17వ వచనం. నీ దుఃఖానికి కారణమేందో తెలుసా? నీ ప్రలాపానికి కారణమేందో తెలుసా? పరిపూర్ణంగా నీ హృదయంలో దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యము నీతో ఉంటే ప్రభువారు నీతో మాట్లాడతారు. ఏమని? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీకుడి. ఎందుకు వస్తుంది కలవరం నీకు? వారం వారం బలం తీసుకుంటున్నావు, వారం వారం యాజకులు చెప్పే మాటలు వింటున్నావు, ప్రతి ఉదయము సాయంత్రము దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, గ్రంథ వాగ్దానములన్నీ నావి నీవి. మరి ఎక్కడి నుంచి వచ్చింది కలవరం? అంటే అపవాదికి చోటు ఇచ్చేసావా? అపవాది ఎప్పుడు కూడా మన కాళ్ళ కింద ఉండాలి. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. శీఘ్రము, తమిళ వాడది తొందరగా. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద తొందరగా, శీఘ్రముగా, అతి తొందరగా అపవాదిని నీ కాళ్ళ చేత, నీ ద్వారా చితక దొక్కిస్తాడు. కారణం, వాడు నీ కుటుంబాన్ని పాడు చేశాడు కాబట్టి, వాడు నీ పానుపును పాడు చేశాడు కాబట్టి, నీ గర్భములో నెల రోజులు ఉన్న పిండాన్ని తినేశాడు కాబట్టి, నీకు నడుమును భారం పెట్టాడు కాబట్టి, నీ కనులకు అంధత్వాన్ని తీసుకొచ్చాడు కాబట్టి, వాడిని ఏం చేస్తావు నువ్వు? నీ కాళ్ళ చేత వాణ్ణి చితకు దొక్కే పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధానపు శక్తితో నీవు నింపబడాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ఆ విధంగా దేవుని శక్తిని సంపాదించుకోలేదు కాబట్టి, దేవుని శక్తిని పొందుకోలేదు కాబట్టి దుఃఖపడుతున్నావు, వేదన పడుతున్నావు, దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు. నీ బాధను ఇతరులతో పంచుకుంటున్నావు. ఈ రోజు మధ్యాహ్న వేళ నీ సంగతి అంతా ఆయనతో చెప్పు, నీ బాధ నివారణ అయిపోద్ది. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం, లేకపోతే 2-3 వచనాలు.
నేను ఎందుకు వెళ్ళానో తెలుసా? ఒకటి, నేను వెళ్ళుట మీకు ప్రయోజనం. నేను నీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళ్ళాను. రెండవ మాట, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. ఈ మాటలు మళ్ళా చెప్తున్నాడు. 14 వచనం చదవండి. ఆ, ఆ, ఎల్లప్పుడూ మనతో ఉండుట కొరకు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు, బేతనీయలో ఉన్నప్పుడు యెరూషలేములో లేడు. మనిషి కదా ఆయన. ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం నీలో ఉండుట కొరకు ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆదరణకర్తగా ఆయన దిగొచ్చాడు. ఆయన నీతో ఉండాలంటే నీ కన్నులు తెరవాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. ఎంత అద్భుతం! తిరిగి మరలా లూకాసు వార్త 24వ అధ్యాయానికి వద్దాం. 19వ వచనం చదవండి అన్న. చదవండి, చదవండి. ఆయన ఎలాంటి వ్యక్తి? క్రియలలోనూ వాక్యములోనూ శక్తి గల దేవుడు. బా, ఎంత అద్భుతం అండి! ఇలాంటి దేవుడు భూలోకంలో లేడు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై నా కొరకు నేను పొందవలసిన శిక్షణ ఆయన సిలువలో పొందాడండి. నా కొరకు చనిపోయాడు ఆయన. ఆయన శక్తిమంతుడు. 2001లో తోలేరు లూథరన్ చర్చిలో వాక్యాన్ని పిలిచారు. అది స్త్రీల సమాజం. వాక్యం చెప్పేసాము. చుట్టుపక్కల పక్కనే ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి వచ్చింది. సుమారు ఒక 18-20 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. రొయ్యి పిల్లలు కౌంట్ చేసి ఒక కవర్లో చుట్టేశారు. ఆ కౌంట్ చేయడానికి వెళ్ళిందంట పనులకి అమ్మాయి ప్రొద్దుటే. రాత్రి వాక్యం చెప్పాను, 9 దాటేసింది టైము. ప్రార్థన చేయండి అని అడిగింది ఆవిడ. వాళ్ళ పాపం తీసుకొచ్చింది వాళ్ళ తల్లిగారు. ఏమని ప్రార్థన చేయాలని అడిగా. అప్పటికి నాకు 4 నెలల వయసు ప్రభువుని తెలుసుకున్నప్పటికి. నేను ప్రొద్దుటే రొయ్య పిల్లలు లెక్క పెట్టడానికి వెళ్ళిందండి పనిలోకి. అప్పటి నుంచి నోటి మాట రాలే. ఇప్పుడు రాత్రి 9:30 అయిపోయింది టైము. 2 నిమిషాలు ప్రార్థన చేసిన ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రభువా నువ్వు శక్తిమంతుడు కదా, జగన్మోహన్ నీ హృదయంలో నాకు స్థలం ఇస్తే ఏలియవలే వాడుకుంటానన్నావు కదా, నాకు తెలిసింది నీ శక్తి. నేను నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడా, నా పాపాన్ని ఒప్పుకున్నా. ఇదిగో వీళ్ళు లూథరన్స్, వీళ్ళ కన్నులు ఇంకా మూయబడి ఉన్నాయి. ఇప్పుడు నేను ఆమెనంట, ఆ అమ్మాయి పేరు అడగతా, అమ్మాయి పేరు చెప్పాలి. 2 నిమిషాల తర్వాత ఏం పేరు నీ పేరన్నా, రాహేల్ అన్నది. అక్కడ ఉన్న వారికి భయం వచ్చేసింది. అంటే ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తి నీ ఒక్కడితో లోకాన్ని అంతటిని రక్షించవచ్చు. రక్షించి నూతన ఆత్మలను సంఘానికి తీసుకురావాలి మనం. అందుకనే సంఘములో బల్ల పెట్టబడింది. ప్రభు యొక్క శరీరం ఉంచబడింది అక్కడ. దేవుని శరీరాన్ని తీసుకుంటున్న నీ జీవితంలో సంతానం కలిగేటట్లు, శక్తి కలిగేటట్లు, బలము కలిగేటట్లు, పునరుద్ధానపు బలమును పొందుకున్న నీవు అంతకంతకు ప్రభులో అభివృద్ధి చెందేటట్లు దేవుని బల్ల మనలో ఉంది, పశ్చాత్తాపానికి గుర్తుగా. అందుకే అంటాడు ఇక్కడ 19వ వచనం. ఆ, ఎంత అద్భుతంగా అండి, ఎంత అద్భుతం! 24 వచనం చదవండి. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఇంకెప్పుడు నమ్మతావు దేవుడు సజీవుడని?
నమ్మడానికి రుజువు వచ్చేసింది. ఖాళీ సమాధి కనబడింది, తెరవబడిన సమాధి కనబడుతుంది, అక్కడ అద్భుతంగా కనబడుతుంది. వాక్యాన్ని నమ్మాలి మనం. నా భార్యకి ప్రవచన వరం ఉంది. చాలా మంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. నేను ఆపేసి కూడా 20 సంవత్సరాలైంది. ప్రవచనములైనను నిరర్ధకమైపోవును, దేవుని వాక్యము స్థిరము అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని భయం వచ్చేసి ఆపేసా నేను. దేవుని వాక్యాన్ని వింటున్నామే, ఇంకా అవివేకం ఏంటి మనకి? లోపల నుండెనగా మనుషుల హృదయములో నుండి జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనాలు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, చెడు లక్షణం అనేది. ఇంకా అవివేకం ఏంటి? గుళ్ళో బల్లో పాలు పంపులు పొందుతున్న మన జీవితాలలో క్రీస్తు స్వారూప్యం ఇంకెప్పుడు ఏర్పడుతుంది నీకు? మరలా బాహాటంగా ప్రభుని సిలివేద్దామా? ఆయన ముఖం మీద ఉమ్ము చూసారా? ఆయన ముఖం మీద అరిచేతులతో గుద్దడం చూసారా? ఆయన గడ్డపై వెంట్రుకలు పీకడం చూసారా? ఆ స్థితిలో నువ్వు కదా ఉండాల్సింది. ఈ మధ్యాహ్నం నుంచి నీ అంతరంగంలో చీకటి ఉండకూడదు, చీకటి సంబంధించిన ఏ అలవాటు ఉండకూడదు. అవన్నీ ఇక్కడ దారబోసి వెళ్ళాలి. నీ పైత్యం అంతా ఇక్కడ దారబోసి వెళ్ళాలి. పునరుద్ధానపు శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఇన్ని వాక్యాలు వింటున్నావే, ఇంకా వివేకంతో బ్రతుకుతావా? ఇరవై 26 వచనం, 30 వచనం చదవండి నాన్న. రొట్టెను విరిచిన తర్వాత అప్పటి వరకు ప్రభు వారు వారితో మాట్లాడుతూ వచ్చారు. సాయంకాలం అయిపోయింది, వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించారు. ప్రార్థన కూర్చున్నాడు ప్రభు వారితో పాటు. రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచిన తర్వాత వారికి ఇచ్చేటప్పుడు వారి కన్నులు తెరవ చేయబడ్డాయి. అప్పుడు ప్రభు వారు అదృశ్యమైపోయాడు. మరి ఎన్నిసార్లు సేవకుడు బల్ల విరిచి ప్రార్థన చేసి నీకు రొట్టె విరిచినప్పుడు నీ కన్నులు మూసుకొనున్నావు? నీ ధర్మశాస్త్ర గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు ఇంకెప్పుడు తెరుస్తావు? మహిమను స్వతంత్రించుకోవాలి మనం. ప్రభు యొక్క బలమైన మాటలు మన హృదయంలో నాటబడాలి, లోతుగా నాటబడాలి. ప్రభు సజీవుడు అనడానికి ఒకటి ఖాళీ సమాధి కనబడింది, తెరవబడిన సమాధి కనబడింది. ఇప్పుడు తెరవబడిన నేత్రాలు కనబడుతున్నాయి. నలభై 44వ వచనం, శిష్యులతో చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, వాళ్ళకి అర్థం కాలే. ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు, పలు మార్లు చెప్పాడు ఆయన. మనం యెరూషలేముకి వెళ్తున్నాం, నన్ను పట్టుకుంటారు, సిలువ రాను మీద చంపేస్తారు, తిరిగి 3వ దినాలు లేస్తాను అని చాలా మార్లు చెప్పాడు. పేతురైతే తొందరపడి కూడా అడిగాడు ఆయన. తిరిగి ఆయన ఏమన్నాడు? సాతానా నా వెనక్కి వెళ్ళి కూడా అన్నాడు ఆయన. ఇక్కడ ఇంకా శిష్యులకు అర్థం కావట్లే. మనం కూడా ప్రభు శిష్యులమే కదా, అర్థం కావట్లేదు కదా నీకు. అందుకని ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసులను తెరచెను. ఈ మధ్యాహ్న వేళ సమాధిని తెరిచిన దేవుడు, కనులు తెరిచిన దేవుడు నీ మనసు తెరుచునుగాక. మనసు తెరవబడకపోతే కన్నీటి ప్రార్థన రాదు మన జీవితంలో. కఠినంగా ఉంటాం. పాత నిబంధన కాలంలో దేవుడు మనకు కృపనివ్వాలంటే, ఆశీర్వాదం ఇవ్వాలంటే మనుషులకు బదువులుగా మేకలు, ఎద్దులు చనిపోయినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు ఇక్కడ. ఇప్పుడు మన మనసులు తెరవబడాలి, మన కన్నులు తెరవబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో లేడు, ఆయన నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పశ్చాత్తాప ప్రార్థన చేద్దాం అందరం. మన ముందు ఇంకా 2 నిమిషాలు ఉంది. పశ్చాత్తాప ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మీకు మీరు పశ్చాత్తాపడండి. బల్ల మన ఎదుట ఉంది. సంఘములు ఇంకా స్థలం చాలా ఖాళీగా ఉంది. లోకంలో మారు మనసు పొందిన వారు చాలా మంది ఉన్నారు.
పునరుద్ధానపు శక్తిని పొందుకున్న నీవు నేను నిర్విచారంగా ఉన్నాం. నాకెందుకులే అన్నట్టున్నాం మనం. సువార్తను ప్రకటించవలసిన భారం మనది. మన మీద, నా మీద, నీ మీద మోపబడి ఉన్నది. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభువారు సమాధిలో లేడు, లేచాడాయన. పునరుద్ధానపు శక్తి చేత మనం నింపబడదాం. ప్రభువా నన్ను క్షమించండి, పశ్చాత్తాపడదామా? ప్రభు సిలువలో నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడాయన. పశ్చాత్తాపడదామా? కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. నా కొరకు మీ వీపు కొరడాలతో చీల్చబడింది తండ్రి. మీ చేతుల్లో గాయాలు నా కొరకు ప్రభువా. ప్రభువా, మీ ముఖం మీద ఉమ్ము వేసిన నేను నా పాపం ప్రభువా, నన్ను క్షమించు. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనదని మీ లేఖనం సెలవిస్తుంది ప్రభువా. నన్ను ప్రేమించి నా కొరకు చనిపోయా ప్రభువా. అయ్యో, నేను పొందవలసిన మరణ శిక్షను మీరు అనుభవించారు. మీ ప్రేమను నా పక్షంగా రుజువుపరుచుకున్నారు ప్రభు. మరణం మీ ఎదుట ఓడిపోయిన నేను. నీ ప్రేమను ప్రకటించడానికి, నీ బలాన్ని లోకానికి చూపించడానికి సాధనంగా ప్రభు మీ సంఘంలో మీ దాసుని ద్వారా నాతో అనేక మార్లు మాట్లాడండి. నా చెవి తెరవక, నా మనసు తెరిచి మీ మాటలను దాచుకోక, నా కనులు తెరిచి మీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వచనాలను చదవక కఠినంగా ఉండిపోయాను ప్రభువా. ఓ సమాధిలాగా కఠినంగా ఉండిపోయాను. మీ మరణము సమాధిని చీల్చింది. ఈరోజు మీ పునరుద్ధానపు శక్తి కఠినమైన నా హృదయాన్ని తెరిచింది. క్షమించండి తండ్రి. ఈ పాదములు పట్టుకొని గోజారుతున్నా. నా కుటుంబంలో ఎంత బాధ్యత కలిగి ఉంటానో సంఘములో కూడా అలాంటి బాధ్యతలు కలిగి ఉంటాను. నా బిడ్డలకు బాగోలేనప్పుడు వారిని ఏ విధంగా సంరక్షిస్తానో, సువార్త చెప్పి ప్రార్థన చేస్తానో, అగ్నిలో నుండి లాగి ఇతరులను రక్షించడానికి సాధనాలుగా ఈ రోజు నుంచి నన్ను వాడుకోండి ప్రభువా. సంఘములో నేను స్థిరపరచబడతాను, మీ సేవకులకు లోబడతాను, మీ వాక్యానికి భయపడతాను ప్రభువా. మీ పునరుద్ధానపు శక్తిని బహుబలంగా ప్రకటించిన మీ శిష్యుల వలె నేను కూడా ప్రకటించి అధికమైన కృపను పొందుకోవడానికి సంఘములో స్థిరపడతాను ప్రభువా. సహాయపడమని యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.
నూతనంగా తీర్మానం ఎవరికైనా ఉండుంటే, ఇంతవరకు రక్షణ లేకుండా తీర్మానం లేకుండా ఉంటూ ఉంటే, ప్రభు మీతో మాట్లాడుతుంటే ఆయన కొరకు నేను జీవిస్తాను. ఇది గొప్ప శక్తివంతుడైన పునరుద్ధాన శక్తివంతుడైన దేవుడు మాత్రమే కాదు కానీ వ్యక్తులు కూడా ఆయన బలపరుస్తాడని వర్తమానం ఉన్నాము. ఆ ప్రభు నాకు కావాలని కోరుకునే వాళ్ళు చేస్తుంది పెళ్లి కొరకు ప్రార్థించారు. ఎవరైనా ఉన్నారా అట్లాంటి వాళ్ళు?